నెక్స్ట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ జాక్పాట్ న్యూస్. బెల్జియంలో ఒక పాతబడిన విల్లాలో ప్లంబింగ్ వర్క్ చేయడానికి వెళ్ళిన ప్లంబర్స్కి అయితే మంచి ఒక 98 కోట్ల విలువ చేసే బులియన్ అయితే దొరికింది. బులియన్ అంటే గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్ అయితే దొరికాయంట. దాన్ని అయితే వాళ్ళు పోలీసులకి అయితే అప్పగించారు. ఈ బెల్జియం లా ప్రకారం ఆ గోల్డ్ ఎవరికైతే దొరికిందో వాళ్ళకి 50%, ఇంకా ఆ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50% అయితే వెళ్తుందంట. కానీ ఈ పర్టికులర్ విల్లా ఏదైతే ఉందో అది పాత బ్రీవరీ అండర్లో ఉండేదంట. కానీ ఇప్పుడైతే ఇది ఒక వెల్ఫేర్ అసోసియేషన్ అండర్లో ఉంది. కాబట్టి ఈ ఫైండర్స్కి 50%, ఆ వెల్ఫేర్ అసోసియేషన్కి 50% అయితే వెళ్తుంది. కానీ ముందు లీగల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు. ఎవరైనా వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చు దాని ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, విత్ ప్రూఫ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. కానీ ఈ లీగల్ బ్యాటిల్ అయితే చాలా ఏళ్ళు అయితే వెళ్తుందంట, అంత ఈజీగా తేలదు ఇది. కానీ అదే ఇండియాలో అనుకోండి, ఎవరికైనా బంగారం ఇలా దొరికింది అనుకోండి, మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అయితే అప్పగించాలంట. అప్పుడు వాళ్ళు ఎవరైతే లీగల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ కోసం చూస్తారు. లేదనుకో ఎవరు రాలేదనుకోండి, అది ఆర్కియలాజికల్ వాల్యూ కింద గవర్నమెంట్ అండర్లో పెడతారంట. దొరికిన వాళ్ళకి చిన్న రివార్డ్ ఏదో ఇస్తారంట. మనం ఒకవేళ గోల్డ్ తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చామనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆర్కియలాజికల్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్ వీళ్ళే దొబ్బేస్తారు. మామూలుగా అయితే దొరికిన వాళ్ళకి చిన్న రివార్డ్ ఇవ్వాలంటే అది కూడా ఇవ్వరు మ్యాక్సిమం, మొత్తం వాళ్ళే తింటారు. అలా ఉంటుంది ఇండియాలో అయితే. నెక్స్ట్ ఈమె మాల్విక శర్మ, ఒక బ్రాహ్మిన్ అంట. ఈమెని మనం తెలుగు మూవీస్లో కూడా చూసాము, కొన్ని మూవీస్లో. ఈమె కేరళలో ఒక మూవీ అయితే ప్రమోట్ చేయడానికి వెళ్ళింది. అక్కడ రిపోర్టర్ మీరు ఫుడ్ తిన్నారా, బీఫ్ తిన్నారా, ఇక్కడ బీఫ్ తిన్నారా అని అడుగుతున్నాడు. Which food do you like in Kerala? Which food? Do you like beef? Beef parmari? I am vegetarian, so I haven't tried beef. Okay. వీళ్ళ బాధ ఏందో అర్థం కాదురా బాబు. మీరు తింటే తినండి రా బాబు, ఎవరు వద్దున్నారు మిమ్మల్ని? ఒక బ్రాహ్మిన్ నామని పట్టుకొని బీఫ్ తినావా అని అడుగుతున్నారు వీళ్ళు. ముందు ప్రియా ప్రకాష్ వారియర్ అని ఉంటుంది కదా, ఆమె కూడా ఆరెంజ్ డ్రెస్ వేసుకొచ్చి వెళ్ళిందని రిపోర్టర్ అడుగుతున్నాడు. మీరు ఎందుకు ఈ డ్రెస్ వేసుకొచ్చారో, దానికి సపోర్ట్ చేస్తున్నారా అని. అంటే ఏదో తప్పు అన్నట్టుగా అడిగినాడు ఆమెని. మళ్ళీ ఇదొకటి న్యూస్ కొత్తది. మీరు తింటే తినండి బీఫ్ తినండి, తాగండి, ఏమని చేసుకోండి. మీ వేరే వాళ్ళు ఎందుకు ఫోర్స్ చేస్తారు తినమని? వాడికి తెలుసు మాల్విక శర్మ ఒక బ్రాహ్మిన్ తినదు అని, అయినా కావాలని అడుగుతాడు వాడు. నెక్స్ట్ అన్నామలై, ఈయన రీసెంట్గా బీజేపీకి అయితే రిజైన్ చేశారు కదా. ఇప్పుడైతే ఈయన ఏమంటాడంటే, మొత్తం డెవలప్మెంట్ అంతా గుజరాత్ సెంట్రిక్గా జరుగుతూ ఉంది, వేరే స్టేట్స్కి కూడా జరగాలి, ఆంధ్ర మన స్టేట్ని కూడా మెన్షన్ చేశాడు, తమిళనాడు, ఆంధ్ర ఇక్కడ కూడా జరగాలి అంటున్నాడు. రాబోయే 2036 అనుకుంటా ఒలింపిక్స్ జరుగుతుంది కదా, అది కూడా గుజరాత్లోనే జరుగుతుంది, వేరే స్టేట్స్లో ఎందుకు పెట్టట్లేదు అంటున్నాడు. కానీ ఒకవేళ వేరే స్టేట్స్లో పెట్టారనుకోండి, గుజరాత్లో వాళ్ళకి నెగిటివిటీ అయితే వస్తుంది. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండి ఇక్కడ సీఎంగా చేసి నువ్వు ఫస్ట్ ఇక్కడ పెట్టాలి కానీ వేరే చోట ఎలా పెడతావని అదొక నెగిటివిటీ అయితే వస్తుంది. ముందు రావాలి ఒలింపిక్స్ అయితే ఇండియాలో జరగాల. ఒక స్టేట్లో జరిగింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్టేట్లో అయితే చేస్తారు, అక్కడే జరగరు కదా. అప్పుడు ఒకవేళ నెక్స్ట్ టైం కూడా అక్కడే పెట్టారనుకోండి, అప్పుడు క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకు ఎప్పుడు అక్కడే చేస్తున్నారు, వేరే చోట కూడా పెట్టండి అని. ప్రస్తుతానికైతే ఒలింపిక్స్ అయితే రావాలి, జరగాలి. నెక్స్ట్ ఇది ఒకటి ట్విట్టర్లో ఫుల్గా ట్రెండ్ అవుతుంది, కావ్య మారన్ ఇంకా అనిరుద్ధ్ పెళ్లి చేసుకోబోతున్నారని. వీళ్ళది నవంబర్లో పెళ్లి చేసుకుంటున్నారు గ్రీస్లో అని చెప్పేసి ట్విట్టర్లో ఫుల్గా ట్రెండ్ అయితే అవుతూ ఉంది. అసలు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందే వీళ్ళు పెళ్లి చేస్తున్నారు, ఎక్కడ పెళ్లి చేసుకుంటారో కూడా చెప్పేస్తున్నారు. నెక్స్ట్ ఏపీ గ్రెయిన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు గారిని అపాయింట్ చేశారు ఏపీ గవర్నమెంట్. మీరేమనుకుంటున్నారు, ఇది కరెక్టేనా? ఫ్యామిలీ మెంబర్స్ని పాలిటిక్స్లోకి తేవచ్చా? నెక్స్ట్ మల్లారెడ్డి గారు తిరుపతిలో యూనివర్సిటీ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈయన అప్పట్లో పాలు అమ్మాడు, పెరుగు అమ్మాడు, ఇప్పుడు డిగ్రీలు కూడా అమ్ముతూ ఉన్నాడు. తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా డిగ్రీలు అయితే అమ్ముతూ ఉన్నాడు. నెక్స్ట్ ఇది ఒక పీక్ లెవెల్ కమర్షియల్. ఇంకా ఇది ఇప్పుడున్న ప్రైజెస్ పెరగకుండా ఉండాలంటే మనం 300 అయితే కట్టాలంట పర్ ఇయర్కి. ఒకవేళ మనం కట్టలేదనుకోండి, ప్లాన్స్ అన్నీ ఇంక్రీజ్ అయిపోతాయి. ఆ ఇంక్రీజ్ అయిన ప్రైజెస్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలా అవ్వకూడదు, ప్రైజెస్ ఇప్పుడున్న ప్రైజెస్ ఉండాలంటే మనం 300 అయితే కట్టాలంట ఇయర్కి. నెక్స్ట్ కేరళ గవర్నమెంట్ అలపూజా టు బెంగళూరు ఒక మంచి లగ్జరీ బస్సు అయితే లాంచ్ చేశారు. ఈ బస్సు అయితే మంచిగా లోపల ఇంటీరియర్ అంతా బాగుంది. కాకపోతే వేరే స్టేట్కి వెళ్తుంది కాబట్టి ఇంత మంచిగా ఉందేమో. వాళ్ళ స్టేట్లో రిలీజ్ చేసినప్పుడు బాగుంటుంది మొత్తం అంతా. అన్నీ ఎక్కువగా బస్సులు ఇలాంటివి రిలీజ్ చేశారనుకోండి, అప్పుడు గొప్ప విషయం. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ అతని ట్రూత్ సోషల్లో ఒక ట్వీట్ అయితే వేశాడు. మన ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అతనికి వాళ్ళకి ఒక అడ్మినిస్ట్రేషన్కి అడిగే ఒక విషయం అయితే అడిగాడంట.
మీరు ఎలా ఈ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తున్నారు వ్యాలిడ్ ఫోటో ఐడి లేకుండా? మా ఇండియాలో ఉన్న ఓటర్స్ అందరికీ వివిధ ఫోటో ఐడీస్ అయితే ఉన్నాయి, ఓటర్ ఐడీస్లో మీరు ఎలా కండక్ట్ చేస్తున్నారు, ఇలా చేయకూడదు కదా అని వాళ్ళకి ఒక క్వశ్చన్ అయితే వేశాడంట. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటిది మనం కూడా సిస్టమ్ రావాలి అమెరికాలో, ఇండియాలో ఉన్న సిస్టమ్ని అయితే మనం అమెరికాలో తేవాలి అంటున్నాడు. అమెరికన్సే డొనాల్డ్ ట్రంపే మన సిస్టమ్ తేవాలి అంటుంటే ఇక్కడున్న వాళ్ళు మాత్రం ఓట్ చోరీ జరిగింది, ఇక్కడ సరిగా జరగట్లేదు, ఈవీఎం హ్యాక్ జరిగింది అంటూ ఉంటారు. నెక్స్ట్ బాలీవుడ్ వాళ్ళు ప్రేమలు రీమేక్ అయితే చేస్తూ ఉన్నారు. అవసరమా వీళ్ళకి? ఏ బికినీ సీన్లు, ఇల్లీగల్ అఫేర్ మూవీస్ తీసుకోకుండా అన్నీ తీసి చెడదూపుతారు అంతా ఊకే. ఒరిజినాలిటీ తీసేసి చెత్త అంతా పెట్టేసి బికినీ సీన్లు యాడ్ చేసి ఇల్లీగల్ అఫేర్లు పెట్టేసి అంత చెత్త నానా రచ్చంతా చేస్తారు. బాలీవుడ్ అంటే బికినీ వుడ్. నెక్స్ట్ బాలకృష్ణ కొరటాల శివ మూవీ ఎత్తిపోయింది అన్నట్టుగా ట్రెండ్ అయితే అవుతూ ఉంది, కానీ అది నిజం కాదంట. ప్రజెంట్ బాలకృష్ణ గారు గోపీచంద్ మల్లినేనితో మూవీ అయితే తీస్తూ ఉన్నారు. ఆ మూవీ అవగానే కొరటాల శివ గారి మూవీ అయితే స్టార్ట్ అవుతుందంట. ఇవి మరి ఇప్పుడు వరకున్న అప్డేట్స్ అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.